నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ కనుక మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ట్రాక్టర్ కొనే రైతు ట్రాక్టర్ కంటే ముందుగా షెడ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దీన్ని ట్రాక్టర్తో వాళ్ళు వచ్చే నష్టాలు ఎక్కువ లాభాల కంటే. ఎవరో కొంతమందికి మాత్రమే లాభాలు వస్తాయి. వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు, దుడ్లు ఎక్కువైపోయిన వాళ్ళకైతే ట్రాక్టర్ కాకుండా ట్రాక్టర్ కొనుక్కునే నష్టం లేదు. భూమి ఎక్కువ ఉండి ట్రాక్టర్ వాళ్ళ చేతులు దుడ్లు ఉండి డ్రైవర్ కూడా వాళ్ళే ఉన్నట్లయితే ట్రాక్టర్ అయితే తీసుకోండి. ఇప్పుడు నార్మల్గా రైతు నా పక్కన ఉన్న రైతు ట్రాక్టర్ కొన్నాడని నేను ట్రాక్టర్ కొంటానంటే మీరు 100% ట్రాక్టర్ కంటే ముందుగా షెడ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఈఎంఐలు కట్టలేక, దాని డబ్బులు రాక మీకు ఉండే ఆవులు కానీ వేరేటువంటి కావాల్సింటే అమ్ముకుంటూ పోవాల్సి వస్తుంది. దానికంటే ముందుగా ట్రాక్టర్ అమ్ముకుంటే నష్టం లేదు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు నన్ను ఏమన్నా అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నా వల్ల ఒక రైతు ట్రాక్టర్ కొనకపోయినా కూడా ఆ రైతు బాగుపడతాడు. అదే దానికోసమైతే వీడియో చేస్తున్నాను. ఓన్లీ ఇది ట్రాక్టర్ మాత్రమే. ఈ ట్రాక్టర్ ఇంజన్ ఖర్చు ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తక్కువ వేసుకున్న అది మహేంద్ర కావచ్చు, ఫెర్గుసన్ కావచ్చు, పవర్ ట్రాక్ కావచ్చు, సోనాలికా కావచ్చు, మిగతా రిమైనింగ్ ఆ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీలు అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని ట్రాక్టర్ గురించే చెప్తాను. ఆ పేర్లు తెలిసినట్టు మనకి. దాని గురించి స్టార్ట్ చేస్తే ఇంకా లెక్క స్టార్ట్ చేసేది ఇంజన్ మాత్రమే లెక్క. ఈ ఇంజన్ మాత్రం లెక్కేసి 8 lakhs నుంచి 15 లక్షల వరకు అయితే ఇంజన్ పడుతుంది. దానికి మీరు సంవత్సరానికి వడ్డీ ₹2 వడ్డీ వేసుకున్నా కూడా మీకు 4 ఏళ్ళు 16 లక్షలు అయిపోతుంది. ఆ ఇంజన్ దుడ్లు కూడా మీరైతే సంపాదించలేరు. ఓకే, ఇది ఇంజన్ మట్టుకే. వెనకాల ఈ రోటావేటర్ కోసం, ఈ రోటావేటర్ ఖర్చు ఎంతంటే ₹1,20,000 నుంచి ₹1,50,000 పడుతుంది. ఈ రోటావేటర్ కొన్నా కూడా మీకైతే డబ్బులు రావు. మీరు దున్నినా కూడా మహా అయితే ఈ రోటావేటర్ దుడ్లు మీకు రావాలనుకుంటే గంటకి 1500 వేసుకున్నా కూడా మీరు 150 గంటలు దున్నాల్సి ఉంటుంది. మీకు 150 గంటలు దున్నాలంటే ఇంజన్ అది ఓన్లీ ఏ ట్రాక్టర్ బాడీకి కాకుండా ఓన్లీ దీని దుడ్లు సంపాదించాలంటే నువ్వు 300 గంటలు తోలాలి. 300 గంటలు డివైడ్ బై వేసుకుంటే కూడా 4 రోజులు 10 రోజులు 15 రోజులు అయితే పూర్తిగా 24 hours 10 దినాలు తోలితే 300 గంటలు అనేది అవుతుంది. 300 గంటలు తోలాలంటే అంత భూములు లేవు. ఎక్కువ మీ భూమి మీరు దున్నుకునేటికంటే తెచ్చుకోండి. లేకంటే సెకండ్స్లో కూడా అయితే తెచ్చుకోవచ్చు. దానికి మళ్ళీ బ్లేడ్లు మార్చాలి, అన్నీ మార్చాలి. ఏవైతే ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి ఇదైతే 1.5 లక్ష అయితే పడిపోతుంది ఈజీగా. 1.20 నుంచి 1.5 లక్ష కాబట్టి ఆలోచించుకొని అయితే తెచ్చుకోండి. ఓన్లీ ఓన్లీ రోటావేటర్ 2,20,000. మళ్ళీ మన ఇంజన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందో దానికి మళ్ళీ డీజిల్ వేసింది వెనక రోటావేటర్ తిరుగుతుంది. దీన్ని మళ్ళీ లెక్క గురించి చెప్తున్నాను మీకు. నేను గంటకు 1500 పెట్టినా మీకు 700 మిగులుతుంది అనుకోవచ్చు. ఆ 700కి మీకు గిడియాలు డ్రైవింగ్ చేసేటప్పుడు వెళ్ళిపోతాయి 100%. తాగేదానికైతే మీరు వచ్చేస్తారు. డ్రైవింగ్ చేసినప్పుడు తాకాన్ని అయితే ఉండడు, ఒళ్ళు నొప్పులు తట్టుకోలేక. అదైతే దీనికి సస్పెన్షన్ సిస్టమ్ అనేది కూడా ట్రాక్టర్కి అనేది లేదు. మీరు చూసుకోవచ్చు. ఈ చక్రాలు ఇక్కడ చూసుకోండి. మీ లారీలకు, బస్సులకు, టూ వీలర్లకు కూడా సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. ట్రాక్టర్కి అయితే సస్పెన్షన్ సిస్టమ్ లేదు. సస్పెన్షన్ సిస్టమ్ లేకపోతే మీ ముడ్డి, ఎముకలు, వెన్నెపూస అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఎక్కువ డ్రైవింగ్ చేసినారనుకో ఇవి వెళ్ళిపోతాయి. సస్పెన్షన్ అనేది ట్రాక్టర్కి ఉండదు. ఒక 20 స్పీడ్లో పోయినా కూడా నువ్వు ఏందో ప్రపంచంలో 50లో కూడా అంత స్పీడ్ పోన్నట్లయితే మనకైతే ఈ ట్రాక్టర్లో అయితే అనిపిస్తుంది. కాబట్టి ట్రాక్టర్కి అయితే కొంచెం దూరంగా ఉండండి. కొని అయితే అప్పుల పాలు కాదండి. మీరు లాస్ట్లోకి అయితే 100% అనేది వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం డిస్కషన్ చేసినది ఈ ఇంజన్ 8 లక్షలు, రోటావేటర్ 1.5 లక్ష. ఇప్పటికి 10 లక్షలకు వచ్చేసింది దరిదాపుల్లో. ఓకే, నువ్వు మళ్ళీ పార్టీలు అంటావు ట్రాక్టర్ కొనేందుకు అంత దుడ్లు కూడా రాదు. మళ్ళీ ఇలాంటివి మళ్ళీ బిగించుకోవాలి. ఆ రోటావేటర్ తీసేయాలి. ఆ రోటావేటర్ తీయాలంటే ఒక మనిషి వల్ల కాదు. ఈ పక్క ఈ కొక్కి తీయాలి, పైన కొన్ని తీయాలి, ఆ కొన్ని తీయాలి, మధ్యలో ఆ షాఫ్ట్ తీయాలి. అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకోవాలి. అవి ఎడం తప్పి కాలు మీద పడేదానికో కాలు ఇరిగిపోతుంది. నేను చెప్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది తెచ్చుకొని తీసుకోండి, అది ప్రాబ్లం కాదు. కానీ డబ్బులు లేని వాళ్ళు, అప్పులు చేసి అయితే ట్రాక్టర్ అయితే తేదండి. దుడ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే తెచ్చుకోండి. ఇంకా దీనికి వద్దాం. ట్రాలీకి లాస్ట్లో వస్తుంది ఎంత పడుతుందో చూద్దాం. ఇదేమంటే ఇది బెడ్ తోలేది. ఇది మనకు సుమారుగా ఎంత పడుతుందో నాకు అప్రాక్సిమేట్గా ఐడియా లేదు. మీకు ఏమైనా అప్రాక్సిమేట్ ఐడియా ఉండి పెట్టండి. దీనికి కూడా ఒక 60,000-70,000 వేసుకుని సింపుల్గా ఇది మనం ఇప్పటికి 2 మడకల గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే 10 లక్షలు అయిపోయింది మూడింటికి అనుకోవచ్చు. 8 అది 1.5 ఇది 50 2 లక్షలు అయిపోయింది. ఇప్పుడు 10 ఈ ట్రాలీకి వద్దాం. ఈ ట్రాలీ కొత్తది కొంటే 1.5 లక్ష అవుతుంది. సెకండ్స్లో కొంటే 1 లక్ష అవుతుంది. ఇవన్నీ ఎత్తిపోతాలు. ఈ ట్రాలీ అయితే నువ్వు వాడవు, ఎప్పుడో ఒకసారి అయితే వాడతావు. అసలు ట్రాక్టరే అవసరం లేదు సేద్యం చేసే వాళ్ళకి. బాడీకి తెచ్చి తోలించుకోండి. నీకు వీటికి ఇది 1.5 లక్ష 2 లక్షలు కాడి పడిపోతుంది. ఇప్పుడు కొత్తగా అయితే నువ్వు బాగా రెడీ చేయించుకుంటే ఇది 2 లక్షలు 12 లక్షలు అయిపోయింది. ఇది 5 మడకలు. ఇంకా 5 మడకలు ఉంది, 9 మడకలు ఉంది, 2 మడకలు ఉంది. చూసుకున్నట్లయితే ఇవి 5 మడకలు వేసుకుంటే నీకు ఎంత లేదన్నా 60,000-70,000 అయితే పడతాయి.
ఓకే, వేసుకుంటే ఇప్పటికి 12-13 లక్షలు, అది 14-15 లక్షలు. నీ చేతిలో 15 లక్షలు ఉంటేనే నువ్వైతే తీసుకోగలవు. 15 లక్షలు ఉంటేనే నీకు ట్రాక్టర్ అనేది టోటల్గా నీ చేతికి అయితే వస్తుంది, లేకుండా అయితే ట్రాక్టర్ అనేది రాదు. ఇప్పటికైతే పూర్తిగా ఇవన్నీ డిస్కస్ చేసాం ట్రాక్టర్కి. ఓకే, నీకు ఇంక మళ్ళీ ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి అనేది నువ్వు పెట్టుకోవాలి. ట్రాక్టర్ ఎలా ఎక్కాలో కూడా పైకి చూపిస్తాను మీకు. ఈ టైర్లు వచ్చి మనకి సిఎట్ టైర్లు, ఈ ట్రాక్టర్ కంపెనీ నుంచి వచ్చినట్టువే. ఏదైతే 1 ఇయర్ అయిపోయింది ట్రాక్టర్ తీసుకొని. ట్రాక్టర్ తొట్టిలో ఇంజన్లోకి ఎలా ఎక్కాలంటే డ్రైవింగ్ సీట్లకి ఇక్కడ కాలు పెట్టుకోవాలి, ఇటు సైడ్ మాత్రం నుంచి ఎక్కాలి. నీకు లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే ఎక్కాలి. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి కాలు ఎక్కి ఇటు చూడాలి ఈడ. ఓకే, మనం ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చాం. ఇది స్టీరింగ్. ఈ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ అయితే లూజ్గా ఉంటుంది. మామూలు స్టీరింగ్ ఏంటంటే నీ చేతులు ఇరిగిపోతాయి చెప్పలేవు. ఓకే, ఇది ఒకటి. ఇది మిర్రర్. ఈ మిర్రర్ ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి చూసుకోవచ్చు. మిర్రర్లో నన్ను కూడా చూడొచ్చు మీరు. ఈ మిర్రర్ వల్ల ఏం యూజ్ నాకు ఇంతవరకు అయితే తెలియదు. నేను ఇంతవరకు సైడ్ వచ్చే బండి అయితే ట్రాక్టర్ల నుంచి అయితే గమనించలేదు. ఇట్లా చేయబెట్టి వెళ్ళిపోతారు అంతే, సైడ్కి ఇట్లా చేయబెట్టుకొని. అది ఇది క్లచ్. ఈ క్లచ్ అయితే మనమైతే లేస్ తొక్కాల్సి వస్తుంది ఒక్కోసారి, అంతంత టైట్గా ఉంటాయి ఈ క్లచ్. ఇది బ్రేక్. ఇది ఒక వీల్ది, ఇంకొక రైట్ వీల్ది, లెఫ్ట్ వీల్ బ్రేక్లు. 2 కాళ్ళు అనుకుంటే దీన్ని ఇలా ఈ కొండిని ఎలా వేసేసామంటే 2 బ్రేకులు ఒకేసారి పడతాయి. 2 చక్రాలు తీసేసినామంటే ఒక చక్రం. ఇది యాక్సిలేటర్ 2 ఉంటాయి. ఇది ఒక యాక్సిలేటర్, ఇది ఇంకో యాక్సిలేటర్. ఇది ఒక యాక్సిలేటర్, ఇది ఒక యాక్సిలేటర్. 2 యాక్సిలేటర్లు ఉంటాయి. ఇది మనం ఆఫ్ చేయాలంటే, ఇంజిన్ ఆఫ్ చేయాలంటే ఇది ఆఫ్ చేస్తాం. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇది గేరు. క్లచ్ పట్టుకుని గేర్ వేయాలి. నోటర్లని స్టార్ట్ చేసుకోవచ్చు, దాంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ గేర్లో బండి పెట్టాలి. గేర్లో అయితే బండి పెట్టాలి. ఎందుకంటే డౌన్లో పాటు గేర్లో పెట్టుకుని వెళ్ళిపోయినామంటే ముందరికి వెళ్ళిపోతుంది. మీరు డౌన్లో బండి పెట్టాడు, రాయితే పెట్టండి. ఎందుకంటే పిల్లోళ్ళు ట్రాక్టర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మీకు ఇది ఇక్కడ హెవీ ఎల్లా లో ఎల్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గేర్ల సింబల్స్ ఉంటాయి. మీరు ఎటు సైడ్ కావాల్సింటే అటు సైడ్ గేర్లు అయితే వేసుకోండి. ఇంకేమున్నాయి, ఇవి ట్రాలీ కోటి, తొట్టి కోటి ఇవి ఉంటాయి ఎత్తేటివి. ట్రాక్టర్ తోలేది మెయిన్ రిస్క్ అంతా ఇక్కడే ఉంటుంది. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. వెనకాల ట్రాక్టర్ తోలేది ఇట్లా మెడకాయ ఇట్లా వెనక్కి పెట్టుకొని చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఇట్లా పెట్టుకొని చూసుకొని ఉంటాం. మెడకాయ ఎట్లా వెనక్కి వెళ్ళిపోతుంది డ్రైవింగ్ చేసి దున్నేటప్పుడు. ఇవన్నీ మీరైతే 100% టాప్ అయితే వేసుకోండి. టాప్ వేసుకున్నట్లయితే ఎండాకాలం అయితే నీడ అనేది ఉంటుంది. మీరు 100% ఇలాంటివి అయితే మీ ట్రాక్టర్లో పెట్టుకోండి. ఇక్కడ రోడ్డు పంచర్ అయినప్పుడు మీరు రోడ్లో పెట్టుకొని వేరే వెహికల్స్కి అయితే దెబ్బ లేకనేది ఇలాంటివి అయితే పెట్టుకోవాలి. ఇలాంటివి పెట్టుకోకపోయినానికి మన వల్ల ఇంకొక ప్రాబ్లం రాకూడదు. కాబట్టి ఇలాంటివి అయితే పెట్టుకోండి. ఎందుకంటే పంచర్లు అయినా పక్క పోయిన బండి సైడ్లో పెట్టుకోండి. 100% వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి రెడ్డిది, వాళ్ళు పక్క సైడ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇలా లేకపోతే ఇంకో డైరెక్ట్గా వచ్చి గుద్దేస్తారు. మన వల్ల ఒకరికి నష్టం అనేది జరగకూడదు. అది ఇంకా నెక్స్ట్ అది వచ్చి సైలెన్సర్. మనం మీకు ఆల్రెడీ ఈ 2 సైలెన్సర్లే. అదే సైలెన్సర్ మీకు తెలిసిందే కదా. సైలెన్సర్ ఇప్పుడు సొట్టగానే ఉంటుంది. ఎందుకంటే ఇట్లా మన కార్ల మాదిరి ఇచ్చినారనుకో కింద మొన్ను పాడి వెళ్ళిపోతుంది, బండి నిలిచిపోతుంది కింద ఇస్తే. అర్థమవుతుంది మీకే? అది సైలెన్సర్. కార్ల మాదిరి అట్లా దాని మాదిరి. కానీ ఇప్పుడు ఇది పైకి పొగ అనేది కార్లకి ఏమైనా బురదలో పోదు కదా. కార్లు గీర్లు అవన్నీ బుడవలోకి పోయిందనుకో ముందు గిన్నె ఏమవుతుంది, ఇంజన్ నిలిచిపోతుంది. కాబట్టి ఎందుకంటే పైకి ఇస్తారు సైలెన్సర్. ఇంకా అవి చక్రాలు, అవి ఫ్రంట్ వీల్స్, ఇవి బ్యాక్ వీల్స్, ఇవి ఇండికేటర్లు. ఇంకేమున్నాయి ఈడ డీజిల్. ఇది డీజిల్. పెట్రోల్ అయితే ట్రాక్టర్లు లేవు, ఇంతవరకు నేను చూడలేదు. మీరు చూసింటే కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను పెట్రోల్ ట్రాక్టర్లు ఉన్నాయి లేదని. దీని మీద రాసింటారు మీకు డీజిల్ అని. ఇంకేమున్నాయి ఇంకా అవి. ఇదైతే టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్లోకి వచ్చి చూడండి ఓనర్లు గింజలు. దీనికైతే బీగాలు వేసుకోండి. ఎవరంటే వాళ్ళు ఎత్తుకోకుండా అయితే ఉంటారు. బీగాలు వేసుకోకుండా ఉంటే మన ఎత్తుకు అవుతుంది. ఎవరైనా ఎత్తుకోకపోతే అవ్వదు, మనమే బాధపడాలి. ఇంకా అవి పీటీఓ. ఇది ఎందుకు నాకైతే కరెక్ట్గా తెలియదు, ఇంతవరకు యూజ్ చేయలేదు. మీకు తెలిసి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకేమున్నాయి, అది బ్యాటరీ. ఓకే, అది బ్యాటరీలో అది ఇది ట్రాక్టర్ గురించి అయితే వీడియో. మీరు ఇంకా నేను 9 మడకలు, 5 మడకలు, 2 మడకలు, 1 మడక డ్రిల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ ఇంజన్ పవర్ అయితే సరిపోదు మహేంద్ర అయితే. పవర్ ట్రాక్ తెచ్చుకుంటే అన్నిటికీ సరిపోతుంది. కానీ అది ఏ విధంగా పనిచేస్తుంది అయితే మనకు తెలియదు, మనం తోలేం లేదు పవర్ ట్రాక్. ఇంకా అది మహేంద్ర ట్రాలీ. మహేంద్ర అయితే గురించి అయితే పూర్తిగా డిస్కస్ చేస్తాం. ఇంకేమున్నాయి, అది అంతేలే. మీకు ఇంకా అక్కడ చూడండి ఒకటి ట్రాలీ 5 మడకలు. ఇది బెడ్ తోలే, సాల్ తోలేది. ఇది రోటావేటర్. ఇది ట్రాక్టర్.
ఇవన్నీ లెక్కేసుకుంటే మీకు 15 లక్షలు అయితే పడుతుంది. 15 లక్షలకు 4 ఏళ్ళకి మళ్ళీ 15 లక్షలు అవుతుంది. సింపుల్గా 2 రూపాయలు వడ్డీ వేసుకున్నా కూడా. అలా కాకుండా మీరు గమ్మును వేరే వాళ్ళ దగ్గర దున్నించుకున్నా కూడా మీకు సంవత్సరానికి ₹1,00,000 అనేది పడుతుంది. కాబట్టి మీరైతే గమ్ము ట్రాక్టర్ కొనకుండా మీ పని మీరు చూసుకోండి, బాగుపడతారు. ట్రాక్టర్ కొన్నారనుకో మీకు ట్రాక్టర్ ఆదాయం ఏమో కానీ మీరు డైలీ తాగుడుగా బానిస పడిపోతారు. మీ ఫ్యామిలీ అనేది కూడా రోడ్డుకు వచ్చేస్తుంది. దీనికి ఈమెయిల్ కట్టలేక మనం పరువు గురించి ఆలోచిస్తాం. ట్రాక్టర్ కొన్నాము దాన్ని పోగొట్టుకోకూడదని ఆలోచిస్తారు. మీరు ట్రాక్టర్ పోగొట్టుకోండి అంతేగాని దాని గురించి ఆలోచించి మీరు వేరే ఉండేటి వాళ్ళు పోగొట్టుకోవద్దండి. ట్రాక్టర్ అయితే 100% అయితే కొంచెం దూరంగానే ఉండండి. రైతులు ఆల్రెడీ ఎక్కువ దుడ్లు వండుకొని వాళ్ళు కొనుక్కునే నష్టం ఉండదు. వాళ్ళు ఎక్కువ హెచ్చులు వినారని మీరు మన బడ్జెట్ కంటే ఎక్కువ వినామంటే బోర్లో పడతాం. రిస్క్ అనేది తీసుకోవాలి. కానీ రిస్క్ అనేది చేయి దాటిపోయింది అనుకో మనమైతే ఏం చేయలేం. మన ఫ్యామిలీ అనేది రోడ్డు మీదకైతే వచ్చేస్తుంది. తీసుకోవాలి రిస్క్ తీసుకోవద్దని చెప్పను. కానీ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా మన బడ్జెట్లో ఉన్నామా లేవో దాటిపోయినామా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి చూడండి, ట్రాక్టర్ కొన్నంత వేస్ట్ పని ఇంకోటి ఉండదు. ఒకసారి ట్రాక్టర్ కొని దానికి అలవాటు పడినామంటే మళ్ళీ ఈ కొత్త ట్రాక్టర్ కొని ఉంటావు, మళ్ళీ పాత ట్రాక్టర్ చేసి రీసేల్ ఎక్స్చేంజ్ పెట్టుకొని ఇంకోటి తెస్తావు, అలా మారుతూనే ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోండి. నేను మీకైతే సజెస్ట్ చేసేది 100% మీరు ట్రాక్టర్ కొనద్దండి. ఆల్రెడీ ఉండే వాళ్ళ దగ్గర అయితే తోలించుకోండి. మీకు మహా అయితే 50 గంటలు పట్టినలే, 100 గంటలు పట్టినలే సంవత్సరానికి. 100 గంటలు అయినా ఎంత పడుతుంది నీకు? నేను ఇక్కడ సీట్లో కూర్చున్నా కాబట్టి మీకు యూస్ సరిగ్గా కనపడకపోవచ్చు. 100 గంటలు అయినా కూడా నీకు తెలిసేది అదే. 100 గంటలు వేసుకున్న 15 లక్షలు వేసుకున్న 1.5 లక్షలు అవుతుంది. కాబట్టి నువ్వు 4 లక్షలు వడ్డీకి ఇచ్చినా కూడా నీకు సంవత్సరానికి ₹1,00,000 వడ్డీ వస్తుంది. అట్లా ఆలోచించుకొని ట్రాక్టర్కి అయితే దూరంగా ఉండండి. ఇదైతే మీకు ఇంకా స్పీడోమీటర్ స్పీడ్ ఉండేది హైయెస్ట్. ఇదేంటి స్పీడ్ హైయెస్ట్ 25 ఉందంటే ఇంక ఇది ఫ్యూయల్ అనేది ఆఫ్లో ఉంది కాబట్టి లోలో ఉంది. ఇంకా టెంపరేచర్ అనేది ఇంజిన్ టెంపరేచర్ హీట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి కూలింగ్లో ఉంది, 0 ఉంది. బేగాలు కూడా అయితే ఆన్ చేయలేదు. మనము ఇండికేటర్స్ అవి వేసుకోవాలా. ఇంకా కీస్ ఇక్కడ పెట్టి స్టార్ట్ అయితే చేయాలి. అవి ఇప్పటి వరకే. ఇంకేమైనా డౌట్స్ ఉండి అడగండి, క్లారిఫికేషన్ ఇస్తామండి ట్రాక్టర్ గురించి. ట్రాక్టర్కి అయితే వద్దు స్వామి, ట్రాక్టర్ కల్లా వినారనుకో ముడ్డి పూసలు వెళ్ళిపోతాయని ఆల్రెడీ చెప్పాను. కాబట్టి కొంచెం దూరంగా. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.